సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 13/3/2024 బుధవారం, తిథి పాల్గొన్న శుద్ధ చవితి రాత్రి 1:26 వరకు ఉన్నది. తదుపరి పంచమి, నక్షత్రం అశ్విని సాయంత్రం 6:25 వరకు. తదుపరి భరణి, యోగం ఐంద్ర రాత్రి 12:48 వరకు. కరణం వనికి పగలు 2:45 వరకు. వర్జం పగలు 2:46 నుండి 4:14 వరకు. మరలా రాత్రి 3:26 నుండి 4:56 వరకు. దుర్ముహూర్తం పగలు 11:48 నుండి 12:36 వరకు. అమృతకాలం పగలు 11:49 నుండి 1:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:47 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే గరుడ కవచ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో వారికి ధైర్య సాహసములు, ఆత్మవిశ్వాసం పెరగగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చేయవలసినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువులను, పెద్దలను దర్శిస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి శుభమూలక ఖర్చులు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రులతో మాట తేడాలు పడే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అన్నదానాన్ని నిర్వహించినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం ఒడిదుడుకులు సంభవించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు విష్ణు ఆరాధన చేసి విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగును. వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయటం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, రామాలయ దర్శనం, రామరక్ష స్తోత్ర పారాయణం చేసిన మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం దిశ్చత ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, విష్ణు ఆలయాలని దర్శించడం, విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తూ ఉంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. మనశ్శాంతి తక్కువగా ఉండను. స్నేహితులు, బంధుమిత్రులతో మాట తేడాలు పడే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం, లేక లేని వారికి తగిన ఆహార సదుపాయాలు కల్పించినట్లయితే మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. జీవిత భాగస్వామ్యంతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం చేసిన మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును. బంధుమిత్రులతో మాట తేడాలు పడగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. వేసినటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు చేస్తుంటారు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, శివాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. గృహోపకరణ రిపేర్లు ఉండగలవు. వస్తు వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు దగ్గర బంధువుల యొక్క సహాయ సహకారం లభించడం, ఆత్మవిశ్వాసం పెరగగలదు. దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. మరియు వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. వచ్చిన దాన్ని వచ్చినట్లు ఖర్చుగును. కుటుంబ సభ్యులతో మాట తేడాలు పడగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అన్నదానాన్ని నిర్వహించడం, పక్షులకు జంతువులకు తగిన ఆహార సదుపాయాలు కల్పించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.